మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నీ కుమారుని ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి రావటంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు, మరి మీ పిల్లలుగా మేము నేర్చుకోవాల్సిన విషయాలు, మంచి మాటలు మేము విన్నాం తండ్రి. ఈ మాటల ప్రకారంగా తండ్రి మేము ఆయన్ని ధ్యానించటం, ఆయన చెప్పినట్లుగా బ్రతకటం కూడా మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నేను ఆయన కొద్ది మాటలు తండ్రి నీ లేఖన పట్ల నుంచి నీ పిల్లలకు వివరించుచుండగా కావలసిన శక్తిని, జ్ఞానాన్ని నాకు దయచేసి ఆ మాటలు అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఆ మాటల ప్రకారంగా జీవించి పరలోకం చేరే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పటివరకు కోటేశ్వరరావు గారు క్రిస్మస్ గురించి మంచి మాటలు చెప్పారండి. హలో హలో ఇక్కడ జరిగిన కార్యక్రమం పొద్దున్న మరి పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడం అనేది చాలా పిల్లల్ని ఎంకరేజ్ చేసే మంచి విషయం అండి. అలాగనే ఏంటంటే ఇప్పుడు అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు, మరి వర్షాకి గిఫ్ట్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ అల్లరి చేస్తుందని ఇచ్చారా? వర్షాకి గిఫ్ట్ అల్లరి చేస్తుందని ఇచ్చారా? లేదండి, కాదండి. ఆవిడ కూడా వాళ్ళతో పాటు చక్కగా నేర్చుకునే ప్రోత్సాహం అన్నమాట. అలాగనే మనం ఎవరిని ప్రశ్నించినా ఏమని చెప్తామండి మనం? మీరు ఏంటండి ఇలా ఉంటారు ఏంటండి, లేకపోతే ఇలాంటిది చేయరు ఏంటండి అని ఎవరిని అడిగినప్పుడు ఏమంటాం మనం? మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్తాం. మీరైనా దేవుణ్ణి నమ్ముకుందే? మనమే దేవుణ్ణి నమ్ముకున్నామండి, మనమే దేవుణ్ణి నమ్ముకున్నాం. అందుకని మనం క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే పిల్లలుగా మనకి సమాజంలో మంచి ప్రవర్తన ఉండాలండి. మంచి ప్రవర్తన ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి. ఎవరి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి శుభ్రంగా తాగి పడుకునే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు అనుకోండి, అది అవమానం ఎవరికండి? దేవునికే అవమానం. మేము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ వ్యభిచారం చేసే పరిస్థితిలో ఉన్నారనుకోండి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఇదే పరిస్థితి, ఎలా చేస్తున్నారంటే అనుకుంటారు. అవును కదా అనమాట. అది ఎవరికి అవమానం? దేవునికి అవమానం. దేవుణ్ణి నమ్ముకున్నారండి అని చెప్తున్నాం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకోండి, వీళ్ళు తల్లిదండ్రులు చెప్పలేదు కానీ దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఇది కూడా దేవునికే అవమానం అండి. మనం మంచి లక్షణాలు కలిగి ఉండాలి, సమాజానికి కనపరచాలి. దేవుడు చూస్తున్నాడు, కరెక్టే. మరి మనుషులు కూడా మన లక్షణాలు చూడాలి కదా, ఖచ్చితంగా చూడాలి. ముద్దుల్లో రకాలు ఉన్నాయండి, ముద్దుల్లో రకాలు ఉన్నాయి, చూపుల్లో రకాలు ఉన్నాయి, మాటల్లో కూడా చాలా రకరకాల మాటలు ఉన్నాయి. మన చూపు ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. మన చూపు పవిత్రమైనదిగా ఉండాలి. మన ముద్దు కల్మషము లేనిదిగా ఉండాలి. మన పిల్లల్ని మనవాళ్ళని ముద్దు పెట్టుకుంటామండి. కల్మషము లేని ఆప్యాయతో కూడిన ముద్దు పెట్టుకుంటామండి. మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు పవిత్రంగా ఉండాలి. ఇతరులకు అవి మేలుకరంగా, మేలు చెప్పే విధంగా ఉండాలి. కీడు మాటలు మాట్లాడకూడదండి, మేలుకరంగా ఉండాలి. ముద్దు విషయానికి వస్తే బైబిల్లో ఇస్కరియోతు యోగా పెట్టిన ముద్దు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు, 12 మందిలో ఒక ఆయన ఒక ముద్దు పెట్టాడు. ఆయన పెట్టిన ముద్దుకి ఏమని పేరు పెట్టచ్చు? ద్రోహపు ముద్దు. ద్రోహం అండి. యేసుక్రీస్తు చెప్పిన మాటల్లా విన్నాడు, ఆయన పెట్టింది తిన్నాడు, వాళ్ళందరూ కలిసి తిరిగారు. నువ్వు అప్పగించావంటే, ఆయనకి ముద్దు పెట్టుకుని అప్పగించావంటే ఏంటది?
ద్రోహపు ముద్దు. ఇంకా ముద్దు నయోమి ఉంది కదండి బైబిల్లో. నయోమికి ఇద్దరు కోడళ్ళు. ఎవరు? ఓర్ప, రూతు. వీళ్ళకి భర్తలు చనిపోతారు. భర్తలు చనిపోయినప్పుడు వార్త ఒక ముద్దు పెట్టిందండి. వార్త అత్తగారికి ఒక ముద్దు పెట్టింది. వార్త పేరుకు మాత్రం వార్త, కానీ ఓర్పు లేని మనిషి అండి. ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఈ ముసల్దాంతో నాకేంటి, నా భర్త లేడు, స్వేచ్ఛగా తిరగచ్చు, నేను స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు. మా అత్తయ్య పెద్దదైపోయింది, వీళ్ళు ఎలా బతుకుద్ది ఏంటి, భర్త అయితే చనిపోయాడు, చేసేది ఏముంది, మా అత్తకి తోడుగా ఉండాలని ఆలోచన రాలా. స్వేచ్ఛ కోరుకుందండి. స్వేచ్ఛ కోరుకొని పెట్టిన ముద్దు వీడ్కోలు ముద్దు. ఆవిడికి పెట్టింది వీడ్కోలు ముద్దు అండి. కానీ రూత్ అండి అత్తగారిని అంటి పెట్టుకొని ఉందండి. ఈ ముసలమ్మ కొడుకులు పోయారు, భర్త లేడు, కొడుకులు చనిపోయారు, నేను ఒక్క కోడల్ని, ఆవిడ చూస్తే వెళ్ళిపోయింది, నేనున్నాను, మా అత్తగారికి చేదోడు వాదోడుగా నేను ఉండాలి అన్న మంచి నిర్ణయం తీసుకుంది. ముద్దు పెట్టకపోయినా మంచి మనసుతో అత్తగారిని ప్రేమించి అత్తగారిని హత్తుకుందండి. ఇటువంటి మనసు ఉంది కనుకనే దేవుడు ఆవిడ మనస్సుని ఇష్టపడ్డాడండి. ఇష్టపడి ఆవిడకి మంచి జీవితాన్ని తర్వాత ఇవ్వడం కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు వంశం ఆవిడ ద్వారా మరి భూమి మీదకి రావడం అనేది కూడా జరిగింది. రూతు జీవితం ఆశీర్వదించబడిందండి. వార్ప జీవితం ఏం జరిగిందనేది ఇక్కడ బైబిల్లో వ్రాయబడలేదు. మనం పెట్టవలసిన ముద్దు కల్మషం లేని ముద్దుగా, పవిత్రమైనదిగా ఉండాలి. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినని ఉందండి. ఆ లెక్కలేని ముద్దులు పగవాడు పెడితే మనకేంటి, ముద్దు పెట్టకపోయినా గద్దించేవాడే మంచి ముద్దు పెట్టినట్టు. లెక్కలేని ముద్దులు పెట్టినా అవి పగవాడై ఉన్నాడు కాబట్టి అవి మంచి ముద్దులు కావు. ఇక చూపు. బైబిల్లోనే యేసుప్రభు వారు అన్నారు, మోహపు చూపే పాపం, వ్యభిచారంతో సమానం. దావీదు గారిపై సౌలు గారు చూపిన చూపు ఏంటండి? అది విషప చూపు అండి. విషప చూపు చూశాడు. నాకన్నా ఎక్కువ డెవలప్ అయిపోతున్నాడు, మంగళ బాగానే చేరదీశాడు, కానీ అతను ఎక్కువగా జనమందరూ కొనియాడు తులేటప్పటికి ఇతనికి ఈర్ష్య కలిగిపోతుంది. ఈర్ష్య కలిగిపోయి విషప చూపు చూపి చంపాలనుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడు. దావీదు గారు అంతకంతకు దేవుడికి దగ్గరవుతుంటే సౌలు మాత్రం దేవునికి దూరం అయిపోయాడు, దిగజారిపోయాడు. దావీదు గారు అంతకంతకు దేవుని కృపను పొందుకున్నాడు, కానీ సౌలు మాత్రం నాశనానికి జారిపోయే పరిస్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని చూసింది. ఎటువంటి చూపు? అమ్మా అన్నాడు. దీన్ని కనికరం కలిగిన చూపు అనవచ్చు, ఒక ఆత్మను రక్షించాలి అన్న తాపత్రయంతో ప్రేమ కలిగిన చూపు అనవచ్చు, జాలి కలిగిన చూపు అని కూడా అనవచ్చు. అటువంటి చూపు కలిగి ఉండాలి దేవుడి పిల్లలంగా మనందరం కూడా. ఇక నాలుక గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. జీవ మరణములు నాలుక వసుము. నాలుగుతో మాట్లాడే మాటను బట్టే నీకు జీవమా మరణమా, పరలోకమా నరకమా అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి 1 సమయాలు బైబిల్ చూద్దామండి. 1 సమయాలు 25వ అధ్యాయము 10. నాబాలు
సహాయం. ఈ లాభాలు ఏమంటున్నాడు? అరణ్యంలో దావీదు గారు సహాయం కోసం వచ్చినప్పుడు ఇతను అన్న మాట ఏమంటున్నాడు? దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తన యజమానులు విడిచి వాళ్ళకి చదవండి, కంటిన్యూ చేయండి. పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించింది అన్నపానములను వాళ్ళ కొరకు నేను దాచిపెట్టుకున్నాను. పశుమాంసములను తీసి బొత్తుగా దావీదుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు దావీదు ఎవడు? నేను సంపాదించింది అతనికి ఇవ్వడం ఏంటి చెప్పాడండి. ఎంత అహంకారమైన మాట అండి. ఇస్తే ఇస్తానను, లేకపోతే లేదని, లేకపోతే ఏదో చెప్పచ్చు. తాగి మాట్లాడిన మాట అంతే కదా. తాగి మాట్లాడాడు. తాగినోడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదండి. ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడతాడో, తల్లితో, తండ్రితో, పిల్లలతో కూడా ఎలా మాట్లాడతాడో అనేది తెలియకుండా మాట్లాడాడు. ఇక్కడ ఎవరో నాబాలు. అప్పుడు దావీదు గారు ఊరుకుంటారండి. దావీదు గారు కోపం వచ్చేసింది. ఈ మాట తీసుకెళ్ళి చెప్పారు అక్కడికి, ఈ వర్తమానం అందింది. ఆయన కోపం వచ్చేసింది, వచ్చేస్తున్నాడు ఇక. అప్పుడు అంతటా దావీదు వారితో అతను ఇలా మాట్లాడటం ఏంటి? మీరందరూ మీ కత్తులు ధరించుకోండి. వాళ్ళు కత్తులు ధరించుకొని ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేసే పనిలో దావీదు గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాట ఏం మాట అండి ఇది? ఈ మాట అహంకారంతో కూడిన మాట అండి. నాకెంత ఆస్తి ఉంది, నేను సంపాదించుకున్నంత దావీదుకి ఇవ్వాలా? దావీదు ఎవడో, యెషయి కుమారుడు ఎవడో అన్నాడంటే ఎంత గర్వంతో మాట్లాడారు. ఇది అహంకారంతో కూడిన మాట. అదే అధ్యాయం 25 నుంచి కాదు 23 నుంచి అబీగయీలుకి మా విషయం తెలిసిందండి. దావీదు గారిని తన భర్త దూషించాడన్న విషయం తెలిసింది. తను ఏమంటారు చూడండి 23 నుంచి. దావీదును కనుగొని వచ్చేస్తుంది ఆవిడికి, దావీదు గారి దగ్గరికి వస్తున్నారు. త్వరగా దిగి దావీదు గారికి ఆయన భర్త తిట్టాడు, భార్య వచ్చేసింది. భార్య వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టేసుకుందంటండి. నా ఏలినవాడా, నా భర్త కాదండి. ఆయన తాగి ఏదో మాట్లాడేశాడు. ఈ దోషము నా భర్త కాదు, నాదనుకోండి. నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన నా భర్త, దుష్టుడైన ఈ లాభాలను ఆయన మాటలు లెక్కే చెయ్యొద్దు. అతని పేరు అతని స్వభావానికి తగినట్లుగానే ఉన్నది అని ప్రాధేయపడిందండి. భర్త మాట ఎలా ఉంది, భార్య మాట ఎలా ఉంది? అతను మాట్లాడింది అహంకారంతో కూడిన మాట అండి. మరి భార్య మాట్లాడిందా? ఏ మాట అంటారు? మృదువైన మాట అండి. క్రోధమును చల్లార్చును. బైబిల్లో ఉంది ఈ మాట, మృదువైన మాట, క్రోధమును చల్లార్చును. అబీగయీలు ఈ మాట మాట్లాడినప్పుడు దావీదు గారి కోపం తగ్గిపోయిందండి. ఈ మాట ద్వారా ఆవిడ ఆ కుటుంబాన్ని దావీదు గారి కోపం నుండి తప్పించుకోగలిగింది. దావీదు గారు ఆగిపోయాడు కదా చంపకుండా, నాబాలును చంపలేదు కదా. భార్య అడిగిన మాటలు, భార్య చెప్పిన బ్రతిమలాటను కూడా అతని మనసు కరిగిపోయి క్షమించి వదిలేశాడు. తర్వాత నాబాలును దేవుడు మొత్తడం జరిగింది, అది వేరే విషయం అనుకోండి. మృదువైన మాట అండి, లేకపోతే ఇంపైన మాట. మృదువైన మాట భార్య మాట్లాడటం వల్ల తన కుటుంబాన్ని దావీదు కోపం నుండి తప్పించుకోగలిగింది, రక్షించుకోగలిగింది. ఎవరంటే అబీగయీలు. ఇంపైన మాటలు కోపమును చల్లార్చును. ఈ మాటలు తన కుటుంబాన్ని రక్షించాయి. తర్వాత లాభాలని దేవుడు మొత్తడం అనేది జరిగింది. అతను చనిపోయాడు. 2 సమూయేలు 13వ అధ్యాయము
రెండో సమూయేలు 13 అధ్యాయం 3, 4, 5, 6. అమ్మోను. ఈ అమ్మోను అంటే ఎవరండి? దావీదు కొడుకు. ఎవరో మిత్రుడు ఒకడు ఉన్నాడు. ఎవరో యెహోనాదాబు. అతడు మిత్రుడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా అంటే దావీదు తమ్ముడు కొడుకు యెహోనాదాబు. అతని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు కపటము గలవాడండి. ఇతను మంచివాడు కాదు, కపటము గలవాడు, నాశనాన్ని కోరేవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు అడుగుతున్నాడు. అతను అమ్మోని అడుగుతున్నాడు. నానాటికి చిక్కిపోవుటకు కారణం ఏంటయ్యా? చిక్కిపోతున్నావేంటి, ఎలా ఉన్నావేంటి అని అడుగుతున్నాడు. ఏంటి కారణం నాకు చెప్పు అని అమ్మోను తనగా, అమ్మోను నా తమ్ముడకు అక్షలోము ఎవరు? అమ్మోనికి ఏమవుతాడు? తమ్ముడే కదా. అక్షలోము సహోదరి. ఇద్దరికి ఏమవుద్ది? చెల్లి. లాబానును నేను తామారును అంటే చెల్లెల్ని మోహించి ఉన్నాడంట. సరే, అతనితో నేను యెహోనాదాబు సలహా ఇచ్చాడు. సలహా ఎలాంటి సలహా ఇచ్చాడు చూడండి. నువ్వు రోగివైనట్టు నటించు, నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి వస్తాడు, దావీదు గారు వస్తారు. నీవు నా చెల్లెలైన తామారు చేత, ఆవిడ చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు నేను ఆహారం తీసుకుంటాను ఆవిడ చేత. ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడగమని అతన్ని బోధింపగా అమ్మోను పండుకొని పడు. చాలండి. ఈ అమ్మోను మనసులో ఉద్దేశంతో చెప్పాడు. ఆయన గారు ఒక సలహా ఇచ్చాడండి. ఈయన గారు అడిగిన దానికి సలహా ఇచ్చాడు. అదేంటో బుద్ధకు కూడా నువ్వు ఆ పని చేయటం ఏంటి, అతని చెల్లెలు అవుద్ది, ఇది రాజు తెలిస్తే చంపేస్తాడని చెప్పాలి కదా, చెప్పలా. అందుకని ఇతను ఇచ్చిన సలహాగా ఇచ్చిన మాటలు ఏం మాట్లాడి? కపటము గలవాడు, కపటము మాట్లాడండి. కపటంగా మాట్లాడేవాడు చాలా మంది ఉంటారు. ఇటువంటి మాటలు మనకు తగవు. ఈ మాటలు మనకు తగవు. మనం దయగల మాటలు మాట్లాడాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, జాలి కలిగిన మనస్సు కలిగి జాలి కలిగిన మాటలు కూడా మనం మాట్లాడాలి. ఇతను మాట్లాడిన మాటలు కపటపు మాటలండి. యెహోనాదాబు ఇచ్చిన సలహా కపటపు మాటలు. స్వయాన చెల్లి అండి. అన్న తమ్ముడు చెల్లి గద్దించి అతనికి బుద్ధి చెప్పి ఈ ఆలోచన మంచిది కాదని చెప్పి సరి చేయవలసిన వ్యక్తి. ఇటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారండి భూమి మీద. కానీ ఇవన్నీ మనకు తెలుసుకుని వాటి ప్రకారంగా మనం చేయకోకుండా మంచిని స్వీకరించేటట్లుగా వాక్యం ద్వారా మనం నడుచుకోవాలి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 1:6 మొదటి సమూయేలు. యెహోవా ఆమెకు సంతు లేకుండా, పిల్లలు లేకుండా. ఎవరికి? అన్నగారికి. అన్న సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వేరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించచ్చు వచ్చిన. ఇద్దరు తోటి కోడలండి. అన్న పెనిన్న. ఆవిడకి పిల్లలు ఉన్నారు, వీడికి పిల్లలు లేరు. ఆవిడ పిల్లలు ఉండేవాడికి గర్వం వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు తోటి కోడలు ఉన్నారనుకోండి, ఒకరికి పిల్లలు పుట్టారు, ఒకరికి పిల్లలు పుట్టలేదు. ఎక్కడో ఉంటారండి మంచివాళ్ళు. కానీ అందరూ అలా ఉండరు. పిల్లలు పుట్టిన వాళ్ళకి గర్వంగా ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళని సులభంగా చూస్తారు, నిందిస్తారు, హింసిస్తారు మాటల ద్వారా. ఇటువంటి వైనే జరుగుతుంది అక్కడ.
ఇద్దరు ఒక ఒక ఆయనకి భార్యలు, అన్న పెనిన్న. ఒక ఆవిడికి పిల్లలు పుట్టారు, అన్న గారికి పిల్లలు పుట్టలేదు. గర్భపు మాటలు నిందలు సహించిందండి ఇవిడి. మళ్ళీ పెళ్ళైన తర్వాత 1, 2, 3 సంవత్సరాల్లో పిల్లలు పుట్టకపోతే ఆ స్త్రీకి మాత్రం చాలా బాధండి. చూస్తున్నాం, చాలా సీరియల్ చూస్తున్నారు కదండి. పిల్లలు పుడితేనంట అది దీవిస్తే పడుతుందంట, పిల్లలు పుట్టని వాళ్ళ మొహం కూడా చూడకూడదంట. ఏంటంటే బాబు, దేవుడి మంది వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పిల్లల్ని ఇచ్చేదెవరు? బిడ్డలు ఇచ్చేదెవరు? గర్భఫలాన్ని ఇచ్చేదెవరు? దేవుడు. దేవుడు ఇవ్వలేదు, ఇవ్వడానికి ఆయన గురించి ప్రార్థన చెయ్యి. అన్న అదే చేసింది దేవుడు. అన్నగారు చేసింది అదేనండి. ఈ నిందలు నేను భరించలేను, నా తోటి కోడ నాకు వైరైపోయింది, గర్వంగా మాట్లాడుతుంది, నన్ను అసలు స్థిమితంగా ఉండనివ్వటం లేదు. పిల్లలు లేని బాధ ఒకటైతే తోటి కోడల మాటలు ఒక బాధాకరంగా తయారైనాయండి. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఒక మంచి ప్రవర్తన అయిన సమూయేలు గారిని ఆవిడికి సంతానంగా ఇచ్చాడండి. సంతానంగా ఇచ్చాడు. ఆయన్ని తీసుకెళ్ళి ఆవిడ దేవుడి సేవకు ఉపయోగిస్తే ఇంకా తర్వాత కూడా బిడ్డలను దేవుడు ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడగలం. ఆవిడ కన్నా ఈవిడ ఎక్కువ ఆశ్రదించబడింది. ఇప్పుడు గర్వపు మాటలు మాట్లాడిన ఆ స్త్రీ కన్నా ఈవిడే ఎక్కువ సహించిందనమాట. దేవుడిని ప్రార్థించింది, తన దేనస్థితిని చెప్పుకుంది, దేవుని కృపను పొందుకుందండి. అన్న మాట్లాడిన మాటలు, పెనిన్న మాట్లాడిన మాటలు ఏంటి? గర్వపు మాటలండి. అప్పుడు ఏమంటాం చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. అన్న మాట్లాడుతుంది, సంతోషంతో మాట్లాడుతున్న మాట్లాడలేదు. అన్న విజ్ఞాపన చేసి ఎలాగనను, నా హృదయం దేవుణ్ణి కొనియాడుతుంది, దేవుడికి మహిమ చెల్లిస్తుంది, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. బిడ్డల్ని ఇచ్చాడు, నా గర్భఫలాన్ని లోటు తీర్చేశాడు దేవుడు. యెహోవా యందు, దేవుని యందు మనం బలం కలిగి ఉండాలంటండి. నేను పొందిన రక్షణను బట్టి సంతోషం. ఈ రోజులు ఎవరండి? చాలా మంది ఉండొచ్చు, తోటకోళ్ళే కాదు, పిల్లలు పుట్టలేదని చాలా మంది అనొచ్చు. నేను ఇప్పుడు అతిశయపడుతున్నాను. ఈ స్థితిని నన్ను తెచ్చింది ఎవడు? నా దేవుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడే లేడు, ఒక్కడునూ లేడని. నీవు తప్ప ఇక ఏ దేవుడు నాకు లేడయ్యా. మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం, ఆశ్రయించాలంటే ఈయనే దేవుడు, ఈయనే దిక్కు అన్నట్లుగా ఆయన్ని మహిమపరిచినట్లుగా ఈవిడ మాట్లాడుతుందండి. కృతజ్ఞత కలిగిన మాటలండి. దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత తెలియచేస్తూ మాట్లాడిన మాటలు, కృతజ్ఞతాపూర్వకమైన మాటలు. గర్వపు మాటలు ఆవిడ మాట్లాడింది, కృతజ్ఞత కలిగిన మాటలు ఈవిడ మాట్లాడింది. గర్వించిన ఆవిడ కన్నా ఈవిడ ఎక్కువ దేవుడి దయను పొందుకుంది. ప్రియులారా, 1వ రాజులు 21వ అధ్యాయం 21వ అధ్యాయము 7 నుంచి చదవండి కొంచెం. ఆహాబు యెజెబెలు. అందుకు అతని భార్య అయిన యెజెబెలు. ఈ అంతమంగళం ఏం జరిగిందంటే, ఇతని నగరాన్ని ఆనుకొని నాబోతు గారిది కొంత భూమి ఉంది, ద్రాక్ష తోట ఉంది. ఈ రాజుగారు కదా అని వెళ్ళి ఇస్తాడనుకున్నాడు. సాధారణంగా నాకు ఇచ్చేయమన్నాడు, నీకు కావలిస్తే వేరే ఇస్తాను, లేకపోతే క్రయానికి నాకు అమ్మిచ్చేయమన్నాడు. నా పిత్రాజితో నేను ఎందుకు ఇవ్వను, నేను ఇవ్వను అన్నాడు అంతే. అనేపాటికి రాజుకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంటికి వచ్చి మూతి ముడుకు ఉంచుకొని కూర్చున్నాడు, భోజనం కూడా చేయట్లా. అప్పుడు వచ్చింది భార్య. చదవమ్మా. అతని భార్య అయిన యెజెబెలు, ఏంటి ఇశ్రాయేలు జనాంగంలో నీవిప్పుడు నువ్వు రాజు కదా, మంగళ భోజనం చేయి, మంగళ సంతోషంగా ఉండు, నేనే ఆ యెజ్రెయేలీయుడైన
నాబోతు ద్రాక్ష తోట నీకు ఏంటండి అసలు అతనితో మాట్లాడలేదు, ఏమీ లేదు. అసలు ఏంటి ఈ అమ్మాయి ఆలోచన? నీకు ఇప్పించేదని చెప్పేసింది. చెప్పి ఆహాబు రాజుగారి పేరట ఒక తాకీదు రాయించి ముద్ర చేసేసింది. ఆ తాకీదును నాబోతు నివాసం చేస్తున్న పట్టణపు పెద్దలకు సామంతులకును పంపించేసింది. ఆ తాకీదులో ఏం రాయించిందో చూడండి. ఉపవాస దినము జరగవలెను చాటించి నాబోతును తోట అమ్మనన్నాడు, ఏమనన్నాడు కాబట్టి అతన్ని జనుల ఎదుట నిలువబెట్టి దేవుని చూసారా, దేవుణ్ణి దూషించాడు నాబోతు. రాజుని దేవుణ్ణి కూడా కలుపుకుంటే అక్కడ బలం ఉంటుంది. నువ్వు రాజుగారిని దూషించావు, దేవుణ్ణి దూషించావని పరికమాలను పోగు చేసుకొచ్చారు. ఇద్దరిని సాక్ష్యం పెట్టి తీర్పు అయిపోయింది. దూషించేశాడు. ఇక సాక్ష్యం ఉంది కదా, ఇద్దరు సాక్షులు వచ్చారు, తీర్పు జరిగిపోయింది. రాళ్లతో కొట్టి తీసుకెళ్ళిపోయి రాళ్లతో కొట్టి చావగొట్టేయండి అని. ఎంత దుర్మార్గం అండి ఇది! ఆ తాకీదులో రాయించిన మాటలు ఏమంటారంటే దుర్మార్గపు మాటలు. ఒక నిర్దోషిని దోషిగా చిత్రీకరించి అన్యాయంగా కొట్టడం కాదండి, చంపేయడమే. దుర్మార్గం అండి ఇది. దుర్మార్గపు మాటలు. పనికి వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చి సాక్ష్యం పలికించి యేసుక్రీస్తు వారి సందర్భంలాగా ఉంది కొంచెం. దుర్మార్గపు మాటలు. మరి దేవుడు ఊరుకుంటాడండి? ఇటువంటి దుర్మార్గపు క్రియలు జరిగిస్తే భూమి మీద దేవుడు ఊరుకుంటాడా? దీని ఫలితం యెజెబెలు రక్తం కుక్కలు నాకునట్లుగా దేవుడు శిక్షిస్తాడు. కింద చదువుకుంటూ వస్తే ఇటువంటి దుర్మార్గపు పనులు ఆలోచనతో చేసిన పనులకు దేవుడు శిక్ష ఖచ్చితంగా వచ్చింది. దుర్మార్గం చేసే పనులను దేవుడు మాత్రం సహించడండి. ఇవి దుర్మార్గపు మాటలు. దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు పనులు ఎవరు చేసినా దేవుడు ఊరుకోడండి. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, పనులు చేయకూడదు. ఇవి దుర్మార్గపు మాటలు. చేస్తే శిక్ష తప్పదు. రెండవ రాజులు 5వ అధ్యాయం 9వ వచనం కానీ చూడండి. ఈ నయమాను గారికి ఒక కుష్టి వ్యాధి వచ్చింది. పలానా చాట పలానా ఆయన ఉన్నాడు, బాగు చేస్తాడు, ఎలాగైనా ఒక సలహా ఇచ్చారు. ఈయన గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా 10వ వచనం, ఎలీషా ప్రవర్త గారి దగ్గరికి వచ్చాడండి. నయమాను సైన్యాధిపతి, ఇతను సామాన్యుడే కాదు, సైన్యాధిపతికి రోగం వచ్చింది. ఎవరికైనా వస్తుంది కదా రోగం. సైన్యాధిపతికి వచ్చింది రోగం. పలానా చోట రోగాన్ని తగ్గించే వ్యక్తి ఉన్నాడు, వెళ్ళమన్నారు. వచ్చాడు. వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా గారు ఏమంటున్నారు? నువ్వు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు స్నానం చెయ్యి, 7 సార్లు మునుగు, స్నానం చేసి నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధుడు వగుదుమని అతనితో చెప్పుటకు 12వ చదవండి, కంటిన్యూ చేయండి. అందుకు నయమాను ఎక్కడి నుంచో వచ్చాడండి. రోగం ఉంది. రోగం ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? తగ్గించేది. నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చావు, రోగంతో వచ్చావు. ఈయన సైన్యాధిపతి. ఈయనేమన్నాడు? 7 మార్లు ములుగు యోర్దాను నదిలో అన్నాడు. ఈయన అక్కడ నదులు లేవా? ఆ దేశంలో కూడా నదులు ఉంటాయి కదా. అదే ఈయన ఆలోచన. ఈయన దగ్గరికి వచ్చి ఏదో ప్రార్థన చేసి నెత్తి మీద చేతులేసి నా రోగాన్ని తీస్తాడేమో అనుకున్నాడు ఈయన. కానీ ఆయన ఏమన్నాడు? 7 మార్లు ములుగు అన్నాడు. ములుగైనప్పటికీ కోపం వచ్చేసింది. నువ్వు అక్కడి నుంచి దిగి రాలేదు, నన్ను చూడలేదు, నా మంటి మీద చేయలేదు, ములుగు అంటావేంటి, నేను అంత తేలిక కనపడుతున్నాను అన్నట్లుగా ఫీల్ అయ్యాడు. అని వెనక్కి కోపం వచ్చి వెనక్కిపోయాడు. ఇదేం మాటలండి? ఇతని ఆలోచన ఏం మాటలు?
చెప్తే వినడరా వీడు, ఎంత చెప్పినా వినడరా వీడు అంటారు చూడు, మూర్ఖుడురా అంటారు. మూర్ఖం అంటారు. ఇతను మూర్ఖంగా ఆలోచించాడు. ఇలా చేస్తాడేంటి, నేను ఇంత ఇదిగా వస్తే నన్ను ఇంత తేలిగ్గా తీసుకుని మొలగమంటాడు ఏంటి, దగ్గరికి రాలేదు, మాట మాత్రం చెప్పలేదు అని కోపం వచ్చి మూర్ఖంగా ఆలోచించాడు. కాబట్టి ఇటువంటి ఆలోచన మూర్ఖపు మాటలతో కూడిన మాటలు. అంతలో ఏం జరిగింది? అదే 2వ రోజుల్లో 5:9 కాడి నుంచి 13 కాడి చూడమ్మా. అతను దాసులు ఉంటారు కదండి, సైన్యాధిపతి అనమాట, ఇంకా సైన్యం ఉంటారు కదా. వచ్చి నాయనా బాబు, నువ్వు ఆ ప్రవర్త కానీ ఏదైనా గొప్ప పని ఏదైనా చేయమంటే నువ్వు చేస్తావు కదా, నియమించిన ఎడల నువ్వు చేయదు కదా. అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట ఎంత తేలికైన మాట ఇది. నువ్వు ఎంతన్నా ఇమ్మన్నా ఇస్తావు ఆ పరిస్థితిలో. కానీ అతను ఏమన్నాడు? స్నానం చేయమన్నాడు అంతే. ఎవరు చెప్తున్నాడు ఈ సలహా? తన వెనకాల వచ్చిన ఒక వ్యక్తి చెప్తున్నాడండి. అతను ఏదైనా ఇమ్మన్నా నువ్వు ఇస్తావు, బంగారం ఏమన్నా ఇస్తావు, ఎండు ఏమన్నా ఇస్తావు. అతను ఏం చెప్పాడు నీకు? 7 సార్లు స్నానం మొలగోయ్యా అని చెప్పినప్పుడు నీకు అంత కోపం ఏంటి నీకు అని చెప్పినప్పుడు అప్పుడు ఆలోచనలో పడ్డాడండి. ఏం పోయింది, ఒకసారి చూద్దాం, ములిగి చూద్దాం అనుకున్నాడు. ములిగాడు. దైవజనుడు చెప్పినట్లు, ఎలీషా గారు చెప్పినట్లు 7 సార్లు మొలగగా అతని దేహం ఎలా అయిందంటండి? పసిపిల్ల దేహం అంత సున్నితంగా సుకుమారంగా తగ్గిపోయిందంటండి. అంత బాగుందంటండి. అతడు శుద్ధుడయ్యాడండి. గోడుతో పోయేదానికి గొడ్డంతో తెచ్చుకున్నావు ఎందుకన్నట్లుగా చాలా మంది వినరు. ఇతనిచ్చిన మాట ఏంటి? ఇప్పుడు ఇతనిచ్చిన మాట ఏంటి? సలహా సమయోచితమైన మాట. సమయోచితమైన మాట చెప్తే విన్నాడు. దాని ప్రకారంగా బొలిగాడు, శుద్ధుడయ్యాడండి. సంతోషం అండి. బహుమానాలు కూడా పంపుతాడు, కానీ ఆయన తీసుకోరు. అతను మాట్లాడింది మూర్ఖపు మాట అయితే, ఇతను చెప్పింది సలహా ఏంటంటే సమయోచితమైన మాటలు చెప్పి రాజుగా సైన్యాధిపతికి స్వస్థత వచ్చేటట్లుగా సహాయం చేశాడండి. సమయోచితమైన మాట. లోకాసువార్త 7వ అధ్యాయము. లోకాసువార్త 7వ అధ్యాయము 2 నుండి 2వ వచనం నుండి చూడండి కొంచెం. లోకాసువార్త 7వ అధ్యాయము. ఒక శతాధిపతికి ఆయనకి ఒక దాసుడు ఉన్నాడు, ప్రియుడు. అతను బాగా ప్రేమిస్తున్నాడు. ఇతను శతాధిపతి, ఇతనికి అతను దాసుడు. అతనికి చచ్చిపోవడానికి సిద్ధమయ్యాడు. రోగం వచ్చిందండి. శతాధిపతి యేసుప్రభు గారు ఉన్నారు అప్పుడు. ఆ టైంలో జరిగిన సన్నివేశం అది విని శతాధిపతి యేసుక్రీస్తు వారు ఉన్నారు, భూమి మీద తిరుగుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు సంగతి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను కొంతమందిని పంపించాడండి. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, పంపించిన వాళ్ళు వచ్చారు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగుడు. మనుషుల్లో ఇతను చాలా మంచివాడిగా కనిపించాడు. అక్కడ చాలా మంచివాడే. మన జనులను ప్రేమిస్తున్నాడు. ఇతను సమాజ మందిరం కూడా కట్టించాడు. ఆయనతో చెప్పి నువ్వు ఖచ్చితంగా ఇతనికి స్వస్థత చెయ్యాలి అన్నట్లే రిక్వెస్ట్ బతులాడుతున్నాడండి. యేసుప్రభు వారిని బతులాడుతున్నా బయలుదేరి చెప్పారు వీళ్ళు. యేసుక్రీస్తు వారు విన్నారు, బయలుదేరి వెళ్ళారు. ఆయన యేసుక్రీస్తు వారు ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి మళ్ళీ తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా నువ్వు మా ఇంటికి వచ్చేటట్లుగా శ్రమ తీసుకోవద్దు,
యేసుక్రీస్తు వారిని తన ఇంట్లోకి రమ్మటానికి గుండె ధైర్యం చాలతలేదండి. చాలతలేదు. నేను పాత్రుని కాదు, నువ్వు శ్రమ తీసుకోవద్దు, నువ్వు నా ఇంట్లోకి వస్తాకి నేను పాత్రుని కాదు, నాకు అర్హత లేదు. అందుచేత నీ వద్దకు వచ్చుటకు అంతటి అర్హత నాకు ఉన్నదని నేను ఎంచుకోవడం లేదు. ఎంత విశ్వాసంతో కూడిన మాట అండి. మాట మాత్రం సెలవయ్యాయా ప్రభువా, ఆ దాసుడిని నువ్వు మాట మాత్రం సెలవిస్తే స్వస్థత పొందుతాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత తగ్గింపు. అసలు అది మనం ఆలోచించదు. ఇతను ఎవరో శతాధిపతి అయినా కానీ యేసుక్రీస్తు వారు తన ఇంట్లోకి రావడానికి నేనే పాత్రుడు కాదు అంటున్నాడంటే ఎంత తగ్గింపు స్వభావం. అప్పుడు యేసు ప్రభు అన్న మాట చెప్పండి. యేసుక్రీస్తు అన్నమాట, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విని ఆశ్చర్యం కలిగిందంటండి. మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆయనకే ఆశ్చర్యం కలిగిందంట. వెనక తిరిగి చూశాడంట. చూసి ఆ జనాన్ని చూసి అంటున్న మాట, ఇశ్రాయేలు జనాంగంలోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చెప్పుచున్నానని నేను. పంపబడిన వారు ఇంటికి తెచ్చాలమ్మా. చూడండి, నాకు అర్హత లేదంటున్నాడండి, స్వస్థత చేయమంటున్నాడండి, నా దాసుని కాపాడమంటున్నాడు, రాబో నుంచి రక్షించమంటున్నాడు. ఇతను మాట్లాడిన మాటలు తగ్గింపు మాటలండి. అక్కడ ఎలా మాట్లాడాడు అతను? ఇందాక మాట్లాడి నైమాన్. ఎవరు అతను? నైమాన్. ఇతను ఎలా మాట్లాడాడు ఇక్కడ? నాకు స్వస్థత ఆ దాసుడికి ఇవ్వయ్యా, నువ్వు నా ఇంట్లోకి వస్తా కూడా నేను పాత్రుడు కాదయ్యా, కానీ నువ్వు స్వస్థత చేయగలవు. అంత విశ్వాసంతో అతను తగ్గింపు మాట. ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే తగ్గింపు స్వభావంతో కూడిన మాటలండి. మనకు రోగం వచ్చినప్పుడు, మనకు ఒకరు అవసరం ఉన్నప్పుడు నువ్వు పక్కన పెట్టేసి నువ్వు లోబడినట్లుగా మాట్లాడాలి. అతని మనసు కరుగుద్ది, సహాయం చేస్తాడు. నువ్వు గర్వంగా నువ్వు మాట్లాడి డిమాండ్ చేస్తే మాత్రం అటువంటి మాటల వల్ల మనకి మేలు రాదు. తగ్గించి మాట్లాడినందుకు నీకు మేలు వచ్చింది ఇక్కడ, ఖచ్చితంగా మేలు వచ్చింది. మాటల్లో అనేక రకాల మాటలు ఉన్నాయి, చూపుల్లో అనేక రకాల చూపులు ఉన్నాయి, ఏమండి కనికరంగా మాటలు ఉన్నాయి, జాలి కలిగిన మాటలు ఉన్నాయి. మన మాట ద్వారానే మనం తీర్పు పొందుతామండి. చెడ్డ మాటలు పలికితే తీర్పు పొందుతాం, మంచి మాటలు పలికితే మనం మంచిగా తీర్పు పొందుతాం. పరలోకానికి మనం కత్తిపోటు వంటి మాటలు ఇదివరకు మనం చదువుకున్నాం. కత్తిపోటు ఒక మాట మాట్లాడితే ఒక వ్యక్తిని ఒక దెబ్బైనా మర్చిపోతాడు, కానీ మాట మాత్రం మర్చిపోరాడు చాలామంది. అంటే అటువంటి మాటలు ప్రయోగించే మనుషులు ఉన్నారు. రేపొద్దున మళ్ళీ ఇతనితో ఏం అవసరం వస్తుందనే ఆలోచన కూడా ఉండదండి. ఒక మాట అన్నారంటే ఆ మాటగా చచ్చిపోతాడు అతను. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడాలి. నోటిని పొదుపుగా జాగ్రత్తగా, నాలుకను జాగ్రత్తగా వాడుకోవాలి. నోరుంది కదా అని ఏదంటే ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకూడదు. ముఖ్యంగా మనం దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నాం. అహంకారం కానీ గర్వం కానీ ఇటువంటి స్వభావంతో కూడిన మాటలు మనం మాట్లాడకూడదు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను ఇప్పటి వరకు ఇదిగో ఆయన మా మాట ద్వారా మేము పాపంలో పడిపోకుండా నేను అనేక రకాలైన మాటలు మేము వింటున్నాం, చూస్తున్నాం. కానీ మేము పవిత్రులుగా ఉండాలి. పవిత్రమైన మాటలే మా నోటి ద్వారా రావాలి. అవి మీకు ఇష్టమైన ఆయన. అటువంటి మాటలే మేము నేర్చుకుంటున్నాం. వాటి ప్రకారంగా మేము జీవిస్తేనే పరలోకం పొందగలం తండ్రి. అటువంటి మాటలు మేము నేర్చుకుని వాటి ద్వారా లోకంలో ఎవరితో మాట్లాడిన ప్రతి మాట కూడా ఎంతో నాయన మరి మంచి మాటగా ఉండాలని, కనికరం కలిగిన మాటలుగా ఉండాలని, పవిత్రమైన మాటలుగా ఉండాలని, ఇంపైన మాటలుగా మేము మాట్లాడే మాటలు ఉండాలని అటువంటివి నేర్చుకుంటున్నాం కనుక తండ్రి ఆ మాటల ప్రకారంగా మేము బ్రతకటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలం ప్రార్థన ఉంది, అందరికీ తెలుసు. దేవుణ్ణి ఎలా మహిమపరచాలనే అంశం మీకు నేర్పించడం జరుగుతుంది. ఒక ఆయన మహిమపరచకపోవడం వల్ల ఏమైంది?
పురుగులు పడి చనిపోయాడు. అసలు ఎలా మహిమపరచాలి అనేది మనం సాయంకాలం నేర్చుకుంటాం.